ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. యాక్చువల్లీ ఈరోజు నేను వచ్చేసి ఒక వెరైటీ కర్రీ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అది వచ్చేసి కాకరకాయతో ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటంటే కాకరకాయ శనగపిండి ఫ్రై అండి. రెగ్యులర్గా మనం ఇంట్లో పిల్లలు కానీ లేదా ఎవరైనా కానీ కాకరకాయ తినమంటే చేదుగా ఉంటుంది అని చెప్పేసి వద్దంటూ ఉంటారు. బట్ కాకరకాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో కాకరకాయ రెగ్యులర్గా కాకపోయినా 10 డేస్కి ఒకసారైనా తినడం చాలా మంచిది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి కాకరకాయ తినడం. ఎందుకంటే కాకరకాయ మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే మనం ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం కాబట్టి కంటిన్యూస్గా ఫుడ్ తీసుకుంటూ ఉంటాము. అండ్ దానివల్ల ఏంటంటే మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో కాకరకాయ వచ్చేసి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ రెడ్యూస్ చేయడానికి కూడా యూస్ అవుతుంది. సో మోస్ట్లీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా లేదా 10 డేస్కి ఒకసారి అయినా కానీ కాకరకాయ రెసిపీస్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని తినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే రెసిపీ చూసేద్దాము. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ ఏంటో చూసి. కాకరకాయ శనగపిండి ఫ్రై కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 1/2 kg కాకరకాయ తీసుకున్నానండి. ఆ కాకరకాయని, చిన్న కాకరకాయ అయితే మనం ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి స్లైసెస్గా. ఒకవేళ పెద్ద సైజ్ కాకరకాయ అయితే ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. వీటిని బాగా వాష్ చేసేసి సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టాను. ఒక 10 minutes అవుతుంది నేను సోక్ చేసేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 tablespoon సాల్ట్, 2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 2 to 3 tablespoon వచ్చేసి శనగపిండి తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ. అండ్ ఫైనల్గా మనం ఇప్పుడు కాకరకాయ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్. సో డీప్ ఫ్రై కోసం నేను ఇక్కడ ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను సోక్ చేసి పెట్టిన కాకరకాయ ముక్కలన్నింటినీ ఈ ఆయిల్లో యాడ్ చేసేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఈ కాకరకాయ పీసెస్ మొత్తాన్ని నేను ఆయిల్లో యాడ్ చేసేసాను. ఇప్పుడు వీటిని మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. కాకరకాయ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం శనగపిండి ఫ్రై కోసం ఏం చేయాలో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేను కాకరకాయ ఫ్రై చేసిన కడాయిలోనే మొత్తం ఫ్రైకి సరిపడంత ఆయిల్ అవసరం లేదండి. సో నేను ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి జస్ట్ ఒక 2 tablespoon ఆయిల్ మాత్రమే ఇందులో ఉంచాను. ఇప్పుడు మనం వచ్చేసి దీంట్లో తాలింపు వేసుకుందాం. చూడండి, తాలింపు వేయబోయే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం తీసుకున్నాం కదా సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ శనగపిండి తీసుకున్నాం కదా, ఆ మూడింటిని బాగా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చూడండి, అన్నీ డ్రై పౌడర్సే కదా, సో డైరెక్ట్గా ఇలా మిక్స్ చేసేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కడాయిలో ఒక 4 to 5 ఇట్లా కచ్చాపచ్చాగా దంచిన గార్లిక్ యాడ్ చేశాను తాలింపు కోసం. తాలింపు కోసం జస్ట్ ఈ గార్లిక్ ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ యాడ్ చేస్తున్నాను. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోండి పైన వేసేసి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్స్ మిక్చర్ అంతా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా పైనుంచి కింద వరకు. స్టవ్ ఆన్ చేసి ఉంచకూడదండి. దానివల్ల ఏంటంటే మనకి ఈ శనగపిండి, ఉప్పు, కారం కలిపిన మిక్చర్ ఉంది కదా, అది మొత్తం ఏంటంటే కరిగిపోతుంది, వాటరీగా అవుతుంది. అందుకనే నేను స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేశాను అనమాట. అండ్ ఫైనలీ మనకి మన కాకరకాయ శనగపిండి ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, కొంచెం కూడా మనకు చేదు తెలియదు. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.